శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే మరి. ఈ నడమ జనం కూడా ఉట్టిగా పనిడిచి పెట్టుకొని రాజకీయ పార్టీల మీటింగులకు ఎవ్వరు పోతలేరు. ఒకవేళ పోయినా మాకేంది అని ముఖం పట్టుకొని అడుగుతున్నారు. అందుకే జనాలను మీటింగుకు రప్పించేందుకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకే వాళ్ళు పైసలు ఎవరికి ఉత్తగానే రావు అనే బంగారం షాపుల ఓనర్ లెక్కనే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి ప్రజల నాడిని పట్టుకొని మీటింగులలో కూర్చోబెడుతురు. నిరుడు పెద్ద బహిరంగ సభ పెడితే ప్రియమైన జనులారా మా పార్టీ మీటింగుకు రారి, ఎవరు కూర్చున్న కుర్చీని వాళ్ళే తీసుకొని ఇంటికి పోరి అని బంపర్ ఆఫర్ పెట్టిరా. ఇప్పుడైతే ఏకంగా మీటింగుకు వచ్చిన వాళ్ళ దాంట్లో ముగ్గురికి లక్కీ డ్రా తీసి బంగారు బిల్ల ఇస్తామని ఆఫర్ పెట్టిరు. ఇంకో 300 మందికి బీరువాలు, మంచాలు, స్టవ్వులు, ఫ్యాన్లు, గ్రైండర్ల సొంటి ఇంట్లో వస్తువులు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చిర్రు. ఇక గిఫ్టులు అనే వరకు అందరికి తన్లాట ఉంటది కదా. ఇక చూడురి ఎట్లేగబడ్డారో. మీటింగుకు పోగానే అయిపోయినట్టు కాదు, దానికో షరతు కూడా పెట్టారు. మన జనాల పల్సు బాగా తెలుసు కాబట్టి మీటింగ్ అయిపోయేదాకా ఒక్కరు కూడా కూర్చున్న కాడ నుంచి ఎటు కదలొద్దని షరతు పెట్టారు. ఎత్తిపోయేదేమున్నదని జనం కూడా మీటింగ్ అయిపోయేదాకా వాళ్ళు ఏమి ఇస్తారా, లక్కీ డ్రాల మనకి ఏం వస్తువులు తగులుతాయా అని ఆశతోటి స్టేజ్ మీద ఉన్నోళ్ళు చివరి స్పీచ్ ఇచ్చేదాకా చీదరవ్వుకుంటూనే లేవకుండా ఉండిపోయారు.